గారికి అదే రకంగా మీకు మైక్ టీవీ ప్రేక్షకులందరూ కూడా సాయంకాల నమస్కారాలు తెలియజేస్తూ మనం వాస్తవాన్ని చర్చించడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకనంటే గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2019లో ఈ ప్రాజెక్టుకు నిర్మాణానికి పూనుకున్నటువంటి గత ప్రభుత్వ పెద్దలు ఎప్పుడైతే అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ ప్రాంతానికి జంట నగరాలతో పాటుగా నల్గొండ జిల్లాకు తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈ సుంకుచాల 4th ఫేజ్ను ప్రారంభించారనేది మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. దాంట్లో భాగంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఈ నిర్మాణాన్ని చేపడుతున్నటువంటి మెగా ఇంజనీరింగ్ కంపెనీకి మెగా కిషన్ గారికి కట్టబెట్టిన తర్వాత గత ప్రభుత్వము నాణ్యతా ప్రమాణాలను పాటించకపోవడం వల్లనే ఏదైతే 2 రోజుల 3 రోజుల క్రితం జరిగినటువంటి సంఘటన సుమారుగా 100కు పైచిలకు అక్కడ సంబంధిత సిబ్బంది పనిచేస్తూ ఉంటే అదృష్టం ఏంటంటే ఆ షిఫ్ట్ చేంజ్ అవుతున్నటువంటి సందర్భంలో అది కుప్పగూలిపోవడం అనేది మనం ఒక అదృష్టంగా భావించాలి. లేని ఎడల అక్కడ చాలా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందనేది అక్కడ మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి సందర్భం. మరి ఆ గేమ్ను ఏదైతే ఆ తప్పిదాన్ని తప్పించుకోవడానికి మాత్రమే బీఆర్ఎస్ పార్టీ పెద్దలు మాజీ మంత్రివర్యులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆరోపణ చేయడం అనేది ఎంతవరకు వాస్తవమో మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకు అనంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు దానిపైన నాణ్యతా ప్రమాణాలపైన ఎందుకు రివ్యూ చేయలేదు, దాన్ని ఎందుకు ప్రమాణాల పట్ల చర్యలు తీసుకోలేదో ఒక్కసారి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉందో మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఏ ఉద్దేశంతోనైతే దాని నిర్మాణం చేపట్టారో ఆ ఉద్దేశం నెరవేరే దిశగా ఆ ప్రభుత్వం బాధ్యత వహించవలసి ఉంటుందా లేదా మనం అందరం కూడా ఆలోచన చేయాలి. జరిగినటువంటి సంఘటనకు చింతించవలసింది పోయి మీరు 8 నెలల్లోనే దాన్ని నిర్లక్ష్యానికి గురి చేశారు అంటే ఏమైనా అర్థం ఉందా అండి? ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచన చేయాలి కదా. అలాంటిది వారు ఎప్పుడైతే 2019లో ప్రారంభించినటువంటి ప్రాజెక్టు అది ఏ ఉద్దేశంతో అయితే ప్రారంభించారో అది నెరవేర్చకపోగా తప్పించుకోవడానికి వాళ్ళు చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో 9.5 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరుతోటి ప్రజాధనాన్ని ఏ విధంగా వృధా చేశారో ఆ తప్పించుకోవడానికి మాత్రమే ఈ విధంగా ప్రభుత్వం పైన బురదల్లే ప్రయత్నం చేస్తున్నారని మనం అందరం కూడా వాస్తవాన్ని గ్రహించాలి. ఎందుకు అనంటే ఎప్పుడైతే ఆ నిర్మాణ ప్రక్రియ నాణ్యత ప్రమాణాలు పాటించడంలోదో లోపభూయిష్టంగా నిర్మాణం చేపడుతుందో మరి ఎందుకు వారిపైన నాణ్యత ప్రమాణాలు చెకింగ్ కోసం ఎందుకు పంపలేదు? ప్రతి జిల్లాలో ఒక కమాండ్ అండ్ కంట్రోల్ ఉన్నటువంటి ఈలను ఎందుకు చెకింగ్కి పంపి దాన్ని ఎందుకు చెకింగ్ చేయలేదో మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. అలాంటిది ఏదైతే నల్గొండ జిల్లా ఆ మండలంలో జరుగుతున్నటువంటి ప్రక్రియ నిర్మాణ ప్రక్రియ 8 నెలల్లో మేము నిర్మాణం చేసింది కాదు కదా, వాస్తవాన్ని గ్రహించాలి కదా. మరి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రారంభించినటువంటి ప్రాజెక్టు ఇప్పుడు కూలిపోతూ ఉంటే వాళ్ళు సమాజానికి తెలంగాణ సమాజానికి క్షమాపణ కోరాలి. ఎందుకంటే మేము చేసినటువంటి డిజైన్ మేము చేసినటువంటి ప్రాజెక్టు వల్ల ఈ ప్రజాధనం అంతా వృధా అయిపోయింది కాబట్టి మీరు మనకు క్షమించాలని అడగవలసినటువంటి పోయి ఈ ప్రభుత్వం పైన బదలాం చేసే ప్రయత్నం చేయడం అనేది ఎంతవరకు సమంజసమో వాస్తవాన్ని గ్రహించి మాట్లాడవలసినటువంటి ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీ ఈ విధంగా బదనాం చేసే విధంగా బట్టగాల్చి మీదేసే డైలాగ్ ఏదైతే ఉందో వారు నేర్చుకున్నటువంటి డైలాగ్ అది ఇతర పార్టీలపైన వేయడం అనేది సమంజసం కాదనేది మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. థ్యాంక్ యూ సతీష్ గారు. దత్తాత్రేయ గారు.